మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ కానీ ఇండియా కూటమి కానీ వ్యతిరేకం కాదని సీనియర్ కాంగ్రెస్ నాయకులు 18వ వార్డ్ కౌన్సిలర్ డాక్టర్ ఊరా రామ్మూర్తి యాదవ్ అన్నారు. ఆదివారం ఆయన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పుడు కొత్తగా బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టి కాంగ్రెస్పై బురద చల్లే ప్రయత్నం చేస్తుందని, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మహిళా రిజర్వేషన్లలో బీసీల వాటా తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ కానీ ఇండియా కూటమి కానీ వ్యతిరేకం కాదని సీనియర్ కాంగ్రెస్ నాయకులు 18వ వార్డ్ కౌన్సిలర్ డాక్టర్ ఊరా రామ్మూర్తి యాదవ్ అన్నారు. ఆదివారం ఆయన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2023లోనే ఈ బిల్లు పాస్ అయిందని, అయినప్పటికీ 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మహిళా రిజర్వేషన్లు అమలు చేయలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని, కానీ బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారని, అందుకు బీజేపీ ఒప్పుకోలేదని ఆయన అన్నారు. 30 ఏళ్ల నుంచి ఈ బిల్ పెండింగ్లో ఉందని, అప్పట్లో శరత్ యాదవ్, లల్లు ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్లు బీసీ మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని బిల్లుకు అడ్డు చెప్పారని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని, బీజేపీ దుష్ప్రచారం చేస్తుందని ఆయన అన్నారు. బీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తేనే తాము ఒప్పుకుంటామని 2023లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలియజేశారని అన్నారు. ఇప్పుడు కొత్తగా బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టి కాంగ్రెస్పై బురద చల్లే ప్రయత్నం చేస్తుందని, బీజేపీ చిత్తశుద్ధి ఉంటే మహిళా రిజర్వేషన్లలో బీసీ వాటా తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు బాస్యా మల్లికార్జున్, హమీద్ ఖాన్లు పాల్గొన్నారు.